ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ఎల్సి బ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా ఈరోజు నేను బియ్యం పిండి చెక్కలు అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూసేయండి. మనకు చాలా టేస్టీగా బాగా గుల్లగా రావాలంటే నేను చూపించిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను అల్లం అయితే ముక్కలు చేసుకొని వేసానండి. అల్లం ముక్కలు అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కారానికి సరిపోయేమైనా చూసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు వేసి మెత్తగా కాకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 750 గ్రాములు నేను బియ్యం అయితే నానబెట్టి కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మిషన్కి అయితే పట్టించానండి. ఇంకా ఆ తర్వాత 250 గ్రాములు మైదా పిండి అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ బియ్యం పిండి మైదా పిండి వేసుకొని ఇంకా మనం ఫస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా ఇందులోకి ఒక 4-5 గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అయితే వేసానండి. శనగపప్పు నానబెట్టి వేసుకున్న తర్వాత ఇంకా జీలకర్ర అయితే వేసానండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చేసి తెల్ల నువ్వులు అయితే వేసానండి. తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పులు అయితే వేస్తున్నానండి. ఇలా పప్పులు వేసుకొని ఇంకా తర్వాత మనము కారం పొడి అయితే వేసుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టించి పచ్చిమిర్చి పేస్టు అలాగే కారము చూసి వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా కారం పొడి వేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయేమైనా ఉప్పు అయితే వేసుకోవాలండి. మనం ఫస్ట్ పచ్చిమిర్చి పేస్టులోని ఉప్పు అయితే వేసామండి. చూసి ఉప్పు అయితే వేసుకోండి. ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత మనము ఇందులోకి వచ్చేసి వేడిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేడి చేసి వేయాలండి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే వేడిగా నెయ్యి అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలండి. నీళ్ళు ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకుంటూ కలపండి. వీడియోలో చూపించే విధంగా ఇలా కొద్దిగా అయితే వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా పిసుకుతూ ఉండాలండి. ఒక 10 నిమిషాలు కానీ ఈ పిండిని ఇలా మసాజ్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకు గుల్లగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అంతలోపు మనము పచ్చి కరివేపాకు కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర అలాగే పచ్చి కరివేపాకుని బాగా ఒకసారి మళ్ళీ కలపండి. ఫస్ట్లో అయినా మనం వేసుకుని కలపచ్చు ఫ్రెండ్స్. ఇంకా మా పిల్ల అంగటికి పోయి తెచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి వామైనా వేసుకోవచ్చండి. ఈ పిండి కొంచెం నానేంత వరకు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఆయిల్ అయితే హీట్ చేద్దామండి.
ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇంకా మనము కొంచెం పిండి అయితే తీసుకొని చిన్న చిన్నగా ఇలా బాల్స్ అయితే చేసుకోవాలండి. మనకు చెక్కలకు సరిపోయేమైన సైజు చూసుకొని బాల్స్ అయితే చేసుకోవాలండి. మీ దగ్గర చెక్క మిషన్ ఉంటే చెక్క మిషన్తో అయితే చేసుకోండి, ఇంకా తొందరగా మనకు పని అయితే అవుతుందండి. మా ఇంట్లో చెక్క మిషన్ ఉన్న మా అమ్మ అయితే వేరే వాళ్ళకి ఇచ్చింది. ఇంకా వాళ్ళు ఎక్కడ పెట్టినామో మర్చిపోయినామండి. ఎప్పుడు ఇచ్చిందో కానీ గుర్తులేదు. ఇంకా నేను అడిగితే అది ఆమె వేరే ఆమె తీసుకుంది అని చెప్పింది. వెళ్ళి అడిగితే ఆమె ఇంకా ఇంట్లో ఎతుకులాడుతుంది. ఇంకా ఇది కాని పని అని చెప్పేసి ఇంకా నేను చేత్తో అయితే చేస్తున్నానండి. ఈ విధంగా చేత్తో మనకు కొంచెం ఆయిల్ పట్టించుకొని చేతి వేళ్ళకు ఇలా మనము చేసుకోవాలా. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలండి. మనకు పల్చగా ఉండకూడదు, అలాగని మందం ఉండకూడదు. చూడండి నేను చూపించే విధంగా చేసుకోండి. ఆ తర్వాత వేడి ఆయిల్ ఫస్ట్ మనము ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. మనం ఈ చెక్కలు వేస్తానే మంట అనేది తగ్గించుకోవాలండి. ఈ విధంగా చేసుకోవాలండి మొత్తము ఇలానే. ఇంకా కలుపుకుంటూ మనము ఈ చెక్కలను కాల్చుకోవాలండి. ఇలా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఈ చెక్కలు అయితే కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇంకా పక్కకు తీసుకుంటే మనకు చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. మొత్తం ఇలానే మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి వస్తానే ఏమైనా తినేదానికి ఇవ్వచ్చు. ఇంకా అందుకని చెప్పేసి నేను చెక్కలు అయితే చేసి పెడుతున్నానండి. అలాగే గారెలు అయితే చేశానండి. ఫస్ట్ గారెలు అయితే చేశాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక పిండి ఉంట తీసుకొని ఇలా పేపర్ పైన కప్పి ఈ విధంగా అయినా మనము చెక్కలు రెడీ చేసుకోవచ్చండి. పేపర్ పైన కప్పి ఇలా చూడండి వీడియోలో చూపించే విధంగా చేయండి, ఇంకా తొందరగా మనకు పని అవుతుందండి. అయితే ఇలా అయితే ఒక్కొక్కటి అయితే చేసుకోవాలండి. ఫస్ట్ చూపించినట్టయితే మనం ఒక 2-3 చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవచ్చండి. మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.